మనం ఎంసెట్ కౌన్సిలింగ్లో అసలు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి, ఒరిజినల్ తీసుకెళ్ళాలా లేదా, లేకపోతే జిరాక్సెస్ సరిపోతాయా అనేది ఈ వీడియోలో చూసుకుందాం. ప్రస్తుతానికైతే మనం అలాట్మెంట్ అయ్యాక, అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనం వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టుకున్నాం, మనకు ఒక కాలేజ్ అనేది వచ్చింది, మనకు ఆ కాలేజ్ నచ్చింది, జాయిన్ అవ్వాలి అని అనుకుంటే అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఉంటుంది, ఆ కాలేజ్కి వెళ్ళి ఇవ్వాలి. మనం ఇచ్చేటప్పుడు కొన్ని సర్టిఫికేట్స్, కొన్ని జిరాక్స్ కాపీస్ అనేవి సబ్మిట్ చేయాలి. దానికి మనకి ఏటేటి కావాలంటే ర్యాంక్ కార్డ్ అంటూ ఉండాలి, అడ్మిషన్ కార్డ్ అంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే మనం రిజల్ట్ చూసుకుంటామో అక్కడ ఇవన్నీ ఉంటాయి. మనం మీ సేవకి వెళ్ళి లేకపోతే ఏదైనా జిరాక్స్ షాప్కి వెళ్ళి అనియా నాకు ఈ జిరాక్సెస్ కావాలి, ఖచ్చితంగా మనం 5 జిరాక్సెస్ అనేవి ప్రతివి ఉంచుకోవాలి. ఎందుకంటే 3 కౌన్సిలింగ్లు అవుతాయి. 3 కౌన్సిలింగ్లో మనకు నచ్చిన కాలేజ్, ఇప్పుడు స్టార్టింగ్ ఒకటి ఉంది, మనకి ఆ కాలేజ్లో సీట్ వచ్చింది కానీ మనకు అంతగా వద్దు, వేరే కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనం వేరే కౌన్సిలింగ్లో మళ్ళీ పెట్టుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనకు ప్రతి దీనికి జిరాక్సెస్, సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. దానికోసం ఈ ర్యాంక్ కార్డు, అడ్మిషన్ కార్డు, 10th 12th మార్క్స్ మెమో అంటూ సపరేట్గా ఉంటుంది, స్టడీ సర్టిఫికేట్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇవన్నీ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇవన్నీ మనకి ఖచ్చితంగా ఒక 5 జిరాక్సెస్ అంటూ ఖచ్చితంగా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే మన బర్త్ సర్టిఫికేట్ ఏమీ లేదు. రెసిడెన్స్ ప్రూఫ్ అంటే 7 years ముందు, మీరు ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక 7 years ముందు ఎక్కడ ఉంటున్నామో అనేది రెసిడెన్స్ ప్రూఫ్. అలాగే మీ ఫాదర్ది, మదర్ది రెసిడెన్స్ ప్రూఫ్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటూ ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నారు, జాబ్ ఉంది, ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయ్యింది, ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. ఇన్కమ్ సర్టిఫికేట్, మన పేరెంట్స్ది ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది. లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ అంటే స్టూడెంట్స్లో కొంతమంది లోకల్, నాన్ లోకల్ అంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం. దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను దీనికోసం మళ్ళీ ఫుల్ వీడియో చేస్తాను. ఇవన్నీ మనకి ఎక్కడున్నాయో తెలీదు అక్క. ఏపీ ర్యాంక్ కార్డు, అడ్మిషన్ కార్డు, అలాగే ఇవి నాకు ఎక్కడ తీసుకోలో తెలియదు, నేను మళ్ళీ చూడాలి అని అనుకుంటున్నానంటే మనకి గవర్నమెంట్ది చూడండి, గవర్నమెంట్ది వెబ్సైట్ ఉంటుంది. ఇందులో మనం వెళ్తే ఈ కిందన చూడండి డిక్లరేషన్ ఫామ్ అంటే ఇదే, దీని మీద క్లిక్ చేస్తే మన ర్యాంక్, అదే రిజల్ట్స్, దీంట్లోకి వెళ్తే మన ర్యాంక్ కార్డు, అడ్మిషన్ కార్డు, ఇవన్నీ ఇదిగోండి డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేస్తే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెస్పాన్స్ షీట్ ఇవన్నీ మీకు తెలిసిందే కదా, ఆల్రెడీ ఏపీ ఎంసెట్ అదే రాస్తారు, మీరు ఆల్రెడీ క్వాలిఫై కూడా అయిపోయారు. హాల్ టికెట్, ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీయించుకొని అలాట్మెంట్ ఆర్డర్స్కి రెడీ చేసుకొని ఉంచుకోవాలి, అంతే, ఇంకేం లేదు. ఈ వెబ్సైట్ చూడండి, ఇదే వెబ్సైట్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్. మనం ఏదైనా అప్డేట్స్ కావాలి అంటే నోటిఫికేషన్స్ దగ్గరికి వెళ్తే ఇస్తాడు, ప్రతిదీ చదువుకోవచ్చు. అక్క ఎప్పుడు ఇదేంటి మనకి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు అని అంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్లో అనేది కౌన్సిలింగ్ డేట్స్ అంటూ ఉంటుంది. చూడండి ఫీజు కూడా ఉంది, మనకు రిజిస్ట్రేషన్ ఫామ్